మూసీ నదిలో కాలుష్యం జరగడం వల్ల మనకి విపరీతమైన నష్టం జరుగుతుంది. అసలు మూసీ నదిలో కాలుష్యం జరగడానికి కారకులు ఎవరు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాదా? జిహెచ్ఎంసీ కాదా? ఇప్పుడు జిహెచ్ఎంసీని ఇంకా 2 ముక్కలు చేసిర్రు, 3 ముక్కలు చేసిర్రు మొత్తానికి. ఆ 3 మున్సిపల్ కార్పొరేషన్లు కాదా? ఒకప్పుడు ఉమ్మడి జిహెచ్ఎంసీ ఏదైతుందో ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్లు, కమిషనర్లు వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదా? వాళ్ళ కళ్ళ ఎదుటనే మురికి కాలువలని ప్రభుత్వము మూసీ నది లోపల కలుపుతున్నప్పుడు ఏం చేసిర్రు మరి ఈ అధికారులు? వాళ్ళ మీద మనము కేసులు వేయొద్దా? వాళ్ళ మీద మనం ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దా? వాళ్ళు కళ్ళకి గంతలు కట్టుకొని ప్రతి నెలకి లక్షల లక్షల శాలరీ తీసుకొని ప్రభుత్వ ఖజానాలో నుంచి వాళ్ళు చేయాల్సిన బేసిక్ పనిని వాళ్ళు స్కిప్ చేసేసి హెచ్డబ్ల్యూఎస్ఎస్బి ఏం చేస్తుంది? హైదరాబాద్ వాటర్ సప్లై, సీవేజ్ అండ్ వాటర్ సప్లై బోర్డు ఏం చేస్తుంది? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? ఆ హిమాయత్ అండ్ ఉస్మాన్ సాగర్కి సంబంధించిన బోర్డ్స్ ఏం చేస్తున్నాయి? బుద్ధా విహార ఆ బోర్డులు ఏం చేస్తున్నాయి? సో మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మూసీ నది కాలుష్యానికి సంబంధించి ఏవైతే డిపార్ట్మెంట్లను ప్రభుత్వం నియమించిందో ఆ డిపార్ట్మెంట్లు ఎందుకు పనిచేయట్లేవు?